గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఈ పేపర్ న్యూస్కి స్వాగతం. నా పేరు సాయి. ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తా దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్ చూసుకుందాం ఒకసారి ర్యాండమ్గా. ఈరోజు మనము ప్రధానంగా ఈనాడు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ మాన్యువల్ సవరించేదాకా స్లాట్ బుకింగ్ ఆపండి అన్నట్టు మనకు ఒకటి మెయిన్ హెడ్లైన్గా బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఆధార్పై ఇచ్చిన హామీని తెలివైన ఎత్తుగడలతో ఉల్లంఘించారన్నట్టు మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఏదైతే ఆస్తుల రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్లో ఆధార్ కాలం తొలగించాలి, పీటీఐఎన్కు ఆధార్ అడగొద్దు, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని రిజిస్ట్రేషన్ కొనసాగించండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను ప్రధానంగా మనకు ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియలో ఆధార్ నంబరు, కులం వివరాలు కావాలని ఒత్తిడి చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలివిగా స్లాట్ బుకింగ్ పీటీఐఎన్ జారీ ముసుగులో ఆధార్ వివరాలు సేకరిస్తోంది. ఆధార్ ఇవ్వడానికి ఇష్టపడని వారి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని స్వచ్ఛందంగా ఇచ్చేవారి నుంచే సేకరిస్తున్నందున హామీని ఉల్లంఘించలేదంటూ తెలివైన ఎత్తుగడలతో కోర్టుని తప్పుదోవ పట్టిస్తోంది. అతి సున్నితమైన వ్యక్తిగత సమాచార భద్రత గురించే ఈ కోర్టు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తుంది. కోర్టు ఇచ్చిన హామీని అమలు చేసి తీరాల్సిందే, దాన్ని ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ప్రధాన కార్యదర్శి అవగాహన చేసుకోవాలన్నట్టు ప్రధానంగా మనకు ఈనాడు దినపత్రికలో కనపడుతుంది. అంటే ఏదైతే ఈ ధరణి పోర్టల్ ఇది మన ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఆధార్ కానీ ఎలాంటి ఆధార్ నమోదు చేసుకోవద్దు, ఆధార్ వివరాలు నమోదు చేయొద్దని కోర్టు ప్రభుత్వాన్ని సూచించినట్టుగా మనకు ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనపడుతుంది. మనము ప్రధానంగా ఇంకో బ్యానర్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాగితాలతో కరోనా రాదు అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. పలుచని పొరల్లో వైరస్ జీవించదు, పత్రికలు అట్టపెట్టెల ద్వారా వ్యాపించే వ్యాప్తి అపోహే, దళసరి గట్టి వస్తువులపై ఎక్కువ కాలం జీవిస్తుంది, మాస్కు చేతుల శుభ్రత ఎప్పటికీ పాటించాల్సిందే, వాస్తవాలను గ్రహించి అప్రమత్తంగా ఉండాలి, వైద్య నిపుణుల సూచనను ప్రధానంగా ఈనాడు వార్తాపత్రికలో కనపడుతుంది. 10 నెలల కిందట దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి ఇటీవలే కాస్త ఉపశమనమించింది. ముప్పు పూర్తిగా తొలగిపోయినందున అప్రమత్తంగా కొనసాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిపై అపోహల నివారణ, స్వీయ రక్షణ చర్యలపై నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం అన్నట్టు మనకు ఈనాడులో కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్టయితే మరో 9 నెలల్లో పోస్టుల భర్తీ, కార్పొరేషన్ల సొసైటీల్లోనూ ఉద్యోగ నియామకాల ప్రభుత్వ నిర్ణయం అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. అంటే శాఖల నుంచి సమాచార సేకరణకు ఆదేశం, ప్రభుత్వ శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సంస్థ సొసైటీల్లోనూ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. దీంతో భర్తీ చేయనున్న ఉద్యోగాల సంఖ్య మరో 9,000 మేరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు 190కి పైగా ఉన్నాయి. వీటిలో భారీగా ఉద్యోగాల ఖాళీలు చాలా ఏళ్లుగా కార్పొరేషన్ల సొసైటీల్లో ఉద్యోగాలు భర్తీ కావడం లేదంటూ మనకు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇక్కడ ఇంకో బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్టయితే ఏదైతే మన వర్షాకాల పంట ధాన్యాన్ని సేకరించడంలో సేకరించిన ధాన్యం 36 లక్షల టన్నులే, లక్ష్య స్థానంలో పౌర సరఫరాల శాఖ డీలా అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంచనాలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. గడిచిన 3 నెలల్లో ఇప్పటి వరకు 36.01 లక్షల మెట్రిక్ టన్నుల మాత్రమే పౌర సరఫరాల శాఖ సేకరించింది. ఈ క్రమంలో తొలుత భావించినట్లు 85.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వానాకాలం పంటల సీజన్లో సుమారు 1 కోటి మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అంచనా వేశారు. కాగా అకాల వర్షాలతో తెగుళ్లు సోకి సన్నవారి పంట భారీగా దెబ్బతింది. మరోవైపు ఈ ధాన్యానికి ప్రత్యేకంగా మద్దతు ధర లేకపోవడంతో సాధారణ దొడ్డు రకానికి చెల్లించిన ధరనే చెల్లిస్తున్నారంటూ ప్రధానంగా మనకి ఇట్లా హెడ్లైన్ కనపడుతుంది. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు
ప్రతి రైతు సన్నధాన్యాన్ని వేసుకోవాలి, సన్నవారి పంటలను వేసుకోవాలి, సన్నాలు వేసుకోవాలి. సన్నాలకు మద్దతు ఖచ్చితంగా మేము ఇస్తామన్నట్టు ప్రభుత్వం చెప్పిన తీరుతో అందరు రైతులు సన్నవడ్లకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. కాకపోతే అకాల వర్షాలు, దోమపోటు, కొన్ని పురుగు అంటిన నేపథ్యంలో పంట సరిగ్గా రాలేదు. ఈ నేపథ్యంలో దానికి తోడు ప్రభుత్వం నుంచి సరైన మద్దతు ధర రాక దొడ్డు వడ్లకు ఎలాంటి ధర నిర్ణయించారో ఆ దొడ్డు వడ్ల ధరలోనే తీసుకుంటున్నామంటున్నట్టు మనకు ప్రధానంగా ఈనాడులో కనబడుతుంది. అయితే మనం ఈనాడులో ఇంకో బ్యానర్ ఐటెడ్ చూసుకున్నట్టయితే అందుబాటులోకి మరిన్ని రిజిస్ట్రేషన్ సేవలు అన్నట్టు కనబడుతుంది. ఇంకోటి టీఎస్పీఎస్సికి తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డికి బాధ్యతలు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఇంకో ఎట్లయినా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 10లో 6 పేపర్లే అన్నట్టు కనబడుతుంది. సంక్రాంతి తర్వాత బడులు తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తు, జనవరి 2 నుంచి జూనియర్ కళాశాలను ప్రధానంగా కనబడుతుందంటే ఏదైతే ఇంతకుముందు 10లో 10 అంటే 10th ఎగ్జామ్లో 11 పేపర్లు ఉంటుండే హిందీతో పాటు. కాకపోతే ఇప్పుడు దాన్ని 6కు కుదించినట్టు మనకు ఈ బ్యానర్ ఐటమ్ మనం చూసుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. జనవరి 2 నుండి జూనియర్ కాలేజీలుగా తెరవనున్నట్టు మనకు ఇక్కడ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్టు మనకు కసరత్తు చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అయితే ఇంకో బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్టయితే ఒక్క సంతకం 50,000 కొలువులు, జీడీఏలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తాం, సిఎస్ సోమేష్ కుమార్ అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే 50,000 నోటిఫికేషన్లు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో జీడీఏలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నట్టు మన సోమేష్ కుమార్ తెలిపినట్టు మనకి ఈ బ్యానర్ ఐటమ్ చూసి తెలుస్తుంది. ఇంకో బ్యానర్ ఐటమ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటింటికి వెళ్తాం, బలోపేతం అవుతాం అన్నట్టు కనబడుతుంది. ఈనాడు ముఖాముఖితో భాజపా వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చూక్ అన్నట్టు కనబడుతుంది మనకు. ఇంకో బ్యానర్ ఇక్కడ చూసుకుందాం. డయల్ 100కు కొత్త హంగులు, బాధితులు ఉన్న ప్రాంతాన్ని క్షణాల్లో తెలుసుకునే ఏర్పాటు అన్నట్టు కనబడుతుంది. ఏదైతే డయల్ 100 ఇదివరకు ఉన్న సేవలు కాకుండా ఇంకొంచెం మేము ముందుకెళ్తున్నాం. మీరు ఏ ప్రాంతం నుంచి అయితే కాల్ చేస్తారో ఆ ప్రాంతానికి మేము అతి తొందరలోనే చేరుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామన్నట్టు మనకు ఈ బ్యానర్ ఐటమ్ చూస్తే మనకు ప్రధానంగా మనకు ఒక తెలుస్తుంది. మనం ఇక్కడ ఇది మనము ఈనాడు వార్తాపత్రికలో ఉన్నటువంటి మొదటి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. అయితే మనం ఇప్పుడు అదేవిధంగా సాక్షి దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ సాక్షిలో చూసుకుందాం. మనం ఇక్కడ సాక్షి పేపర్లో చూసుకున్నట్టయితే వామ్మో పులి అన్నట్టు మనకు ఇక్కడ బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే పత్తి చేళ్లకు వెళ్ళాలంటే వణుకుతున్న రైతులు, డప్పు చప్పుళ్ల మధ్య పత్తి తీత, చీకటి పడితే ఇల్లు దాటని స్థానికులు, ఒంటరిగా రోడ్డుపై వెళ్ళాలంటే జంకుతున్న జనం, భయం గుప్పిట ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఏదైతే ఈ ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలో పులి వణికిస్తుంది. రైతులు పంట పొలాలకు ఎటు వెళ్ళాలన్నా ఇదివరకు కొంతమందికి గాయపరిచినట్టుగా మనకు వార్తల్లో వినిపించాయి. దానికి తోడుగా ఇది ఒక బ్యానర్ ఐటమ్ మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే తెల్లవారకు ముందే నిద్రలేచి పల్లె ఇప్పుడు సూర్యుడు నడినెత్తే వచ్చినా గడప దాటలేదు అన్నట్టు కనబడుతుంది. పొద్దుగూకే వరకు పంట చేలల్లో గడిపే శ్రమజీవులు ఇప్పుడు పెందలాడే ఇంటికి చేరుకుంటున్నారు. పులి భయం పల్లెల్లో కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఇద్దరిని పొట్టన పెట్టుకుని రోజుకో చోట భయపడుతున్న పులి జాడ అలజడి రేపుతుంది. ఏ క్షణంలోనైనా ఏ మూల నుంచి పంజా విసురుతుందో తెలియక జనం జంకుతున్నారు అంటున్నారు. రైతు కూలీలు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితిలో చేతికందిన పత్తి పంట ఇంటికి చేరనంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ సమీప గ్రామంలో పులి దెబ్బకు ప్రజలు దినచర్య రోజువారీ కార్యకలాపాలు మారిపోయాయి. గుంపులుగా వెళ్ళడం, పొలాల్లో పనిచేసే చోట్ల డప్పు చప్పులు చేయడం, పులి బారిన పడకుండా ముఖం మాస్కులు ధరించడం, ఇలా మరెన్నో జాగ్రత్తలు బయటకు అడుగు పెడుతున్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఇదివరకే ఇద్దరిని పొట్టన పెట్టుకున్న పులి భయంతో
కూలీలకు వెళ్ళే కూలి పనులు కానీ రైతులు కానీ పొలాలకు వెళ్ళే టైంలో ఉదయం లేవగానే వెళ్ళే రైతులు ఆ పులి భయంతో నడినెత్తిపై ఎండ వచ్చినా కూడా బయటకు వెళ్ళలేని స్థితిలో ఉన్నట్టు మనకు ఇక్కడ ఈ బ్యానర్ ఐటమ్ మనం చూసుకుంటే తెలుస్తుంది. దీన్ని మరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మనము చూద్దాం. అయితే ఇక్కడ ఇంకో బ్యానర్ ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాక్షి దినపత్రికలో ఆధార్ అడగొద్దు అన్నట్టు కనబడుతుంది. కులం వివరాలు కోరద్దు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్పై హైకోర్టు అన్నట్టు మనకు ప్రధాన హెడ్లైన్ కనబడుతుంది. ఆస్తులు అమ్మే కొనేవారితో పాటు సాక్షుల ఆధార్ అడగడం ఏంటి, ఆ వివరాలు అడగబోమని హామీ ఇచ్చి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారా, వెంటనే వాటిని మాన్యువల్ నుంచి తొలగించండి, అప్పటి వరకు స్లాట్ బుకింగ్ PTINA నమోదు ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలంటూ ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే మనం ఇంతకుముందు ఈనాడులో చూసుకున్నట్టే దీంట్లో మీరు ఆధార్ అడగని అవసరం లేదు, ఆధార్ అవసరం లేదు, దానికి తోడు సాక్షుల నుంచి మీరు ఆధార్ వివరాలు సేకరిస్తున్నారు, అదేంటి ఇది మీరు కోర్టుకు చెప్పింది ఒకటైతే మీరు చేసేది మరోలా ఉంది అని హైకోర్టు ప్రభుత్వానికి ప్రశ్నించినట్టు మనకి ప్రధానంగా సాక్షి దినపత్రికలో కనపడుతుంది. ఇక్కడ మనం ఇంకో బ్యానర్ ఐటమ్ చూసుకున్నట్టయితే ముందే వచ్చిన సంక్రాంతి అన్నట్టు కనబడుతుంది. బీసీ పాలక మండల ప్రమాణ స్వీకారోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం, మహిళా అభ్యుదయంలో కొత్త అధ్యయనం, బీసీల జీవితాలను మారుస్తామని మాట ఇచ్చా నిలబెట్టుకున్న, ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు, తన భూముల ధరలను కాపాడుకునేందుకే ఆందోళన అంటూ ప్రధానంగా ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఇంకో హెడ్లైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ అధ్యక్షుడికి కరోనా, వారం పాటు సెల్ఫ్ ఐసోలేషన్ అంటూ ప్రధానంగా ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇంకోటి నిప్పులు కక్కుతూ నింగిలోకి విజయవంతంగా PSLV C-50 ప్రయోగం, దిగ్విజయంగా కక్షలోకి చేరిన CMS 0.1 ఉపగ్రహం, PSLV సిరీస్లో 50 ప్రయోగాలు విజయవంతం అన్నట్టు మనకు ప్రధానంగా బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఇంకో ఇక్కడ చూసుకున్నట్టయితే 10th 6 పేపర్లే, కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి ఈసారి విద్యాశాఖ ప్రతిపాదన, ముఖ్యమంత్రితో చర్చించాక తుది నిర్ణయం, జనవరి తొలి వారం లేదా సంక్రాంతి తర్వాత పరీక్ష బోధన, టెట్ నిర్వహణపై దృష్టి సారించిన విద్యాశాఖ అన్నట్టు కనబడుతుంది. అంటే ఇదివరకే 50,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటించిన నేపథ్యంలో టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేపట్టినట్టు ప్రధానంగా మనకు ఈ బ్యానర్ ఐటమ్ చూసుకుంటే తెలుస్తుంది. అదేవిధంగా ఇంకో బ్యానర్ ఐటమ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముందంటే తాత్కాలికంగా ఆపండి, అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతుల సంఘాలతో నిష్పక్షపాతంగా స్వతంత్ర కమిటీ ఏర్పాటు నేపథ్యంలో సాగు చట్టాలను అమలు తాత్కాలికంగా ఆపాలని కేంద్రాన్ని ఆదేశించినట్టు మనకు ఇక్కడ కనబడుతుంది. ఇంకో ఎట్లా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బంగ్లాతో 7 ఒప్పందాలు, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. హైడ్రోకార్బన్ నుంచి వ్యవసాయం వరకు మొత్తం 7 రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య ఒప్పందాలు కుదిరాయన్నట్టు ప్రధానంగా ఒకటి మనకు సాక్షి దినపత్రికలో కనబడుతుంది. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. మనం ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనము ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకుందాం. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్ ఏంటంటే ఆధార్ ఉంచొద్దు అన్నట్టు మనకు ప్రధానంగా హెడ్లైన్ కనబడుతుంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఆప్షన్ తీసేయండి, సాఫ్ట్వేర్లో తొలగించే వరకు స్లాట్ బుకింగ్ నిలిపివేయండి అన్నట్టు మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనపడుతుంది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు అడగొద్దు, PTIN జారీని కూడా ఆపేయండి అని హైకోర్టు సూచిస్తుంది. ఇచ్చికం అంటూనే తీసుకోవడం ఎందుకు, కోర్టుకు ఇచ్చిన హామీని విస్మరించినట్లే కదా, ఇతర గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్లను చేయలేరా,
తెలివి చూపిస్తే మొత్తం రిజిస్ట్రేషన్లు మీదే స్టే ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయస్థానం ఆగ్రహం, ధరణి మార్చేదాకా స్లాట్ బుకింగ్ ఆపాలని ఆదేశం అన్నట్టు మనకు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇక్కడ మనం ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే సమస్యలన్నీ వారంలోగా పరిష్కరిస్తాం, క్రయ విక్రయదారుల ఆందోళన చెందొద్దు, పారదర్శకంగా యూజర్ ఫ్రెండ్లీగా ధరణి రియల్ అక్రమాలకు అరికడతాం మంత్రి వేముల, రిజిస్ట్రేషన్లో ఆధార్ నంబర్ లేకుంటే ఇబ్బంది, బ్యాంకు రుణాల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి, సమస్యలను ఏకరవు పెట్టిన రియల్టర్లు బిల్డర్లు, ధరణి రిజిస్ట్రేషన్పై 4 గంటలకు పైగా సమావేశం అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటెం కనబడుతుంది. ఇక్కడ మనం ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకుందాం, అమలు ఆపుదామా అన్నట్టు కనబడుతుంది, సాగు చట్టాలపై సుప్రీం ప్రశ్న, వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం అన్నట్టు ఒకటి కనబడుతుంది. ఏంటంటే ఆపేస్తే రైతులు చర్చలకు రారన్న ఏజీ, చట్టాల చట్టబద్ధతపై ఇప్పుడే తేల్చాం, ముందుగా రైతుల నిరసనపైనే విచారణ, నిరసన రైతుల హక్కు, కానీ రవాణా రాకపోకలకు అంతరాయం కలగరాదు, నిష్పక్షపాతంగా కమిటీ మా ఆలోచన అన్నట్టు సుప్రీం చెప్తున్నట్టు మనకు కనబడుతుంది. అంటే ఏదైతే మీరు యుద్ధమాలు చేయడం, మీరు ఆందోళన చేయడం తప్పేం కాదు, అది మీ హక్కే, కాకపోతే రవాణా వ్యవస్థలకు మాత్రం మీరు అంతరాయం కలిగించదన్నట్టు రైతు సంఘాల నేతలకు సుప్రీంకోర్టు సూచించినట్టు మనకు ఈ బ్యానర్ ఐటెం చూసుకుంటే మనకు ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇంకో బ్యానర్ ఐటెం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐఐటి ఫ్యాకల్టీ నియామకంలో రిజర్వేషన్లు ఎత్తేయండి అని ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇవి జాతీయ ప్రాముఖ్యం ఉన్న సంస్థలు, ఉత్కృష్ట సంస్థలు జాబితాలో చేర్చండి అన్నట్టు కనబడుతుంది. కేంద్రానికి 8 మంది సభ్యుల కమిటీ సిఫారసు, విద్యాశాఖ జూన్ 17న నివేదిక సమర్పణ, సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి అన్నట్టు ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇక్కడ అయితే ఇంకోటి ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాజధాని అమరావతిపై రెఫరెండానికి సిద్ధమా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. ఏంటంటే త్యాగం చేసిన రైతులను జగన్ రెడ్డి అవమానించారు, ఆడబిడ్డలను కళ్ళతో తప్పించారన్నట్టు కనబడుతుంది, కాళ్ళతో తన్నించారు, బట్టలు పట్టి లాగించారు, దృశ్యునుడు ద్రౌపది శాస్త్రం లాగినవంటూ కౌరవుడు సామ్రాజ్యమే పతనమైందన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే మనము ఓడితే శాశ్వతంగా రాజకీయ సన్యాసం, ఏపీ సీఎం జగన్కు చంద్రబాబు సవాలంటూ కనబడుతుంది, పేక్ సీఎం మాటల వీడలేదు, రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, 19 నెలల్లో జగన్ రెడ్డి ఏం పీకారు, ఎలుకను కాదు కదా తోకను పట్టుకోలేరు, 2 లక్షల కోట్ల సంపద సృష్టి నాశనం, జనబేరి సభలో తెలుగుదేశం అధినేత అన్నట్టు మనకు ప్రధానంగా ఒక బ్యాన్ ఐటెం కనబడుతుంది. ఇంకో బ్యాన్ ఐటెం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దారుణ యాపులకు మరొకరు బలి, నిర్వాహకుల వేధింపులతో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బలవన్మరణం, 70,000 అప్పు తీర్చాలంటూ ఒత్తిళ్లు, కుటుంబ సభ్యులకు ఫోన్ బెదిరింపులు, 7 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చినా చేరకుండా తీవ్ర నిర్ణయం, ఇజ్జత్ తీస్తున్న ఇన్స్టంట్ రుణాలు, ఒక బాకీ తీర్చేందుకు మరో యాప్లో లోన్, చూస్తుండగానే అప్పుల ఊబిలోకి, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, ప్రత్యేక బృందంతో సైబర్ క్రైమ్ దర్యాప్తు, లోన్ యాప్లపై చర్యలు తీసుకోండి ఉన్నతాధికారులకు ఆదేశించిన హరీష్, ఏఈఓ మౌనిక కుటుంబానికి పరామర్శ అన్నట్టు కనబడుతుంది. అంటే ఏదైతే మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఈ ఇన్స్టాంట్ యాప్లు ఏవైతే ఉన్నాయో మొబైల్లో మనకు 2 నిమిషాల్లోనే మీకు 50,000 లోన్ ఇస్తాం, మీకు 1 అవర్లోనే మీకు ₹1,00,000 లోన్ ఇస్తామని యాప్లు మనకు ఆకర్షించే విధంగా మనకు అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఇన్స్టాంట్ యాప్లకు మనము గురై ఆ లోన్ తీసుకున్న నేపథ్యంలో వాటిని కట్టలేక వాటికి వడ్డీకి మరి చక్రవడ్డీ వేసి మరి వాళ్ళు వసూలు చేస్తున్నట్టు ప్రధానంగా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మళ్ళీ ఒకవేళ మీరు వడ్డీలు చెల్లించకపోవడంతో మన కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ నెంబర్లు మన మొబైల్ నుంచి హ్యాక్ చేసి మన కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి మన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మరి వేధించే చర్యలు చేపడుతున్నాయి. ఇలాంటి యాప్ల జోలికి మీకు పోకపోవడమే మంచిదని నేను సూచిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనము వీళ్ళేం నేతలు, రాష్ట్ర నాయకుల తీరుపై ఏఐసిసి నేతల మండిపాటు అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది.
పీసీసీ చీఫ్ ఎంపికకు జోరుగా పైరవీలు, తమకు ఇవ్వాలి అని ఇతరులకు వద్దని తెలంగాణ పీసీసీకి ఏపీ నుంచి కూడా ఒత్తిళ్లు, కేసీఆర్తో పొత్తుకు మరికొందరు సూచనలు, అధిష్టానానికి తలనొప్పిగా ఎంపిక వ్యవహారం, ఢిల్లీకి రావద్దంటూ నేతలకు ఏఐసీసీ ఆదేశం అన్నట్టు కనబడుతుంది. అంటే మేడం మదిలో ఏముందో 5 పేర్లతో షార్ట్ లిస్టు, సోనియాకు జాబితా, రేవంత్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులపైనే దృష్టి అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియలో కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పయనం పట్టారు. ఈ నేపథ్యంలో మేము కేంద్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం అంతా. కాబట్టి ఇక నుంచి తెలంగాణ నుంచి ఏ నేతలు ఢిల్లీకి రావద్దన్నట్టు ఏఐసీసీ ఆదేశించినట్టు మనకు ప్రధానంగా ఈ వార్త చూస్తే మనకు కనబడుతుంది. ఇంకో ఎట్లయినా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ శాటిలైట్ సక్సెస్, రోదశిలోకి పిఎస్ఎల్వి C50 GSAT-12 బదులు కక్షలోకి, CMS 0.1 5 పాటు సేవలు, దేశానికి 42వ సమాచార ఉపగ్రహం అన్నట్టు కనబడుతుంది. ఇంకోటి బ్యానర్ ఏం చూసుకున్నట్టయితే ఆ 3 IPSలను పంపాల్సిందే బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం మరో లేఖ, ఇది సమైక్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమన్న సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి నవంబర్ 2న సువేందుకు అధికారి రాజీనామా, అదే బాటలో మరికొందరి సీనియర్లను ప్రధానంగా మనకు బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ చూసుకున్నాం. మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ వెలుగు పేపర్లో చూసుకున్నట్టయితే 1,20,000 పోస్టులు పత్తాలు లేవన్నట్టు మనకు బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. 1,00,000కు పైగా పోస్టుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పోస్ట్, అన్ని డిపార్ట్మెంట్లో అరకొర ఖాళీలే చూపిస్తున్న సర్కారు ప్రధానంగా కనబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే శాంక్షన్ పోస్టులను నింపాలి, రాష్ట్ర విభజన సమయంలో చూపించిన శాంక్షన్ పోస్టులు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడిన తర్వాత పోస్టులు మరిన్ని పెరగాల్సి ఉంది. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వేయకుండా నిజంగా ఖాళీలు ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్తో ఏర్పడిందనే విషయం మర్చిపోవద్దు అన్నట్టు మనకు అలుగుబెల్లి నరసింహారెడ్డి ఎమ్మెల్సీ అన్నట్టుగా మనకు ప్రధానంగా ఈ ఐటెం చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకో హెడ్లైన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెగా గో బ్యాక్, కంపెనీ ప్రతినిధులను ఎక్కడికక్కడే వెళ్ళగొడుతున్న రైతులను ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే పరిహారం చెల్లించకుండానే ఊళ్ళల్లో సర్వేకు వస్తున్న కంపెనీలు, ఆఫీసర్లు భూముల్లో అడ్డగోలుగా హద్దులో జెండాలు, కోటిలింగాల నుంచి మల్లన్న సాగర్ దాకా 95 కిలోమీటర్ల పొడవునా సర్వే, కెనాల్ పనులను ప్రధానంగా ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. అదేవిధంగా ఇంకో హెడ్లైన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఆధార్ అడగద్దు, రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశం, కులం, పాన్, ఫ్యామిలీ వివరాలు తీసుకోవద్దు, పీటీఐఎన్ నంబర్ నమోదును ఆపివేయాలి, స్లాట్ బుకింగ్తో పబ్లిక్ను ఇబ్బంది పెట్టొద్దు, మాకు ఇచ్చిన హామీ ప్రకారం నడుచుకోవాల్సిందే, కోర్టును ధిక్కరిస్తే ఎలా ఉంటుందో సిఎస్కు చెప్పనక్కర్లేదని కామెంట్ అన్నట్టు మనకు ప్రధానంగా ఈ ఐటెం చూసుకుంటే కనబడుతుంది. మనం ఇక్కడ హెడ్లైన్ చూసుకున్నట్టయితే సంగమేశ్వరం డిపిఆర్ఓలో తప్పులు, ఏపీ పంపిన రిపోర్ట్లో వివరాలేమీ లేవన్న కేంద్రం, పూర్తి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ పంపాలని లెటర్ అన్నట్టు మనకు ప్రధానంగా ఒక హెడ్లైన్ కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ చూసుకున్నట్టయితే సంక్రాంతి తర్వాత స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్, 9-10తో పాటు ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్లకు క్లాసులు, 6 పేపర్లతోనే 10th ఎగ్జామ్స్, సర్కారుకు విద్యాశాఖ ప్రతిపాదనలు, అవసరమైతే సిలబస్ కుదింపు, 1 నుంచి 8వ తరగతి క్లాసులు, ఎగ్జామ్స్ పైన అస్పష్టత అన్నట్టు మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే ఈ కరోనా ఎఫెక్ట్తో 10 నెలలుగా మూసి ఉన్న స్కూల్, కాలేజీలు తిరిగి ఓపెన్ చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత విద్యా సంస్థలన్నింటినీ తెరవాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రతిపాదనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా విద్యా సంస్థలు ఓపెన్ చేసి స్టూడెంట్స్ను ఎగ్జామ్స్కు రెడీ చేయాలని భావిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రపోజల్లో సీఎం కేసీఆర్ వద్దకు చేరాయి.
మరోవైపు విద్యా సంస్థలు ఓపెన్ చేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 9-10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు క్లాసులు మొదలు పెట్టనున్నారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్టూడెంట్లు క్లాసులు ఎగ్జామ్స్పై ఏమాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదన్నట్టు ప్రధానంగా మనకు వెలుగు దినపత్రికలో కనపడుతుంది. అంటే ఏదైతే ఈ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అని విద్యాశాఖ అధికారులు వెల్లడించినట్లు మనకు ఈ బ్యానర్ ఐటమ్ చూస్తే తెలుస్తుంది. ఈ క్లాసులు సంక్రాంతి తర్వాత 9, 10 ఇంటర్, డిగ్రీ వాళ్ళకి నిర్వహించి ఆ తర్వాత వాళ్ళని ఎగ్జామ్స్కు ఎలా ప్రిపేర్ చేయాలనే ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్టు మనకు ప్రధానంగా ఈ ఐటమ్ చూస్తే తెలుస్తుంది. అంటే తర్వాత సీఎం ఇచ్చే ఆదేశాలతో వాళ్ళు నడుచుకున్నట్టు మనకు ప్రధానంగా ఈ బ్యానర్ ఐటమ్ చూస్తే తెలుస్తుంది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే సాయం లేనట్టే ఎలక్షన్ల తర్వాత ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ముచ్చట్నే బంద్ అన్నట్టు మనకు ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. డిసెంబర్ 7 నుంచే పంపిణీ చేస్తామన్న ఎలక్షన్ సభలో ప్రకటన. 2-3 లక్షల మంది పైన సాయం అందిస్తామన్న మాట గాలికే. అప్లై చేసుకున్న కొందరికే పంపిణీ, సర్వే లేదు, సాయం లేదు. ఇంకో 7,000 మందే ఉన్నారన్న అధికారులు. 2.5 లక్షల మంది పైగా ఎదురుచూపులు. ఇల్లు కోల్పోయిన వారికి ఇప్పటికీ రూపాయి కూడా ఇవ్వని దుస్థితి అన్నట్టు ప్రధానంగా మనకు వెలుగు దినపత్రికలో కనపడుతుంది. అదేవిధంగా ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే దేశం విదేశం PSLV C-50 సక్సెస్. మన శాటిలైట్ మరొకటి స్పేస్లోకి చేరింది. కొత్త కమ్యూనికేషన్ శాటిలైట్ CMS 0.1 ఇస్రో రేసు గుర్రం PSLV రాకెట్ కేవలం 20 నిమిషాల్లోనే సక్సెస్ఫుల్గా నింగిలోకి చేర్చింది. ఇది 5 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇండియా ప్రధాన భూభాగం అండమాన్, లక్షద్వీపులు కవర్ చేస్తున్నట్టు ప్రధానంగా మనకు ఈ బ్యానర్ ఐటమ్ కనపడుతుంది. ఇంకో బ్యానర్ ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దేశం విదేశం ఏండ్లకేండ్లు నిరసనలంటే ఎట్లా అన్నట్టు కనబడుతుంది. చర్చలు లేకుండా నిరసన సభల్లోనే కూర్చుంటామంటే కుదరదు. ఢిల్లీలో రైతుల ఆందోళనపై సుప్రీం కామెంట్ చేసింది అన్నట్టు ప్రధానంగా ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఇక్కడ ఇంకో హెడ్లైన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లలు యువతలకు వ్యాక్సిన్ అవసరం లేదు. కరోనా వ్యాక్సిన్ పిల్లలకు యూత్కు అవసరం ఉండకపోవచ్చని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అన్నారు అన్నట్టుగా మనకు ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే రాష్ట్రం వచ్చినప్పుడు శాంక్షన్డ్ పోస్టులు 5.20 లక్షలు, ఇప్పుడు ఉద్యోగాలు 2.95 లక్షలు మాత్రమే అన్నట్టు మనకు ప్రధానంగా ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. ఇది వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్ మనం చూసుకుందాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో మనం ఇక్కడ చూసుకుందాం. జనవరి నుంచి బడిబాట అన్నట్టు మనకు ఒక ప్రధానంగా కనబడుతుంది. తొలుత 9-10 తరగతులు జూనియర్ కాలేజీలో ప్రారంభం. 3 నెలల పాటు తరగతులు, ఆ వెంటనే వార్షిక పరీక్షల నిర్వహణ. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. అదేవిధంగా ఇంకోటి హెడ్లైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే సిగ్నల్ ఇక పుల్ అన్నట్టు కనబడుతుంది. నింగిలోకి చేరిన శక్తివంతమైన సీమ్ బ్యాంక్ శాటిలైట్ PSLV C-50 ద్వారా కక్షలోకి. CMS 0.1 టెలికాం శాటిలైట్ కమ్యూనికేషన్లో మెరుగైన సేవలు. వాతావరణ మార్పులు నిఘాలో మరింత ఖచ్చితత్వం అన్నట్టు కనబడుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు కనబడుతుంది. ఇంకో బ్యానర్ ఐటమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దారి యాదాద్రి రహదారి కనబడుతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న టెంపుల్ సిటీ భూ రహదారులు అన్నట్టు కనబడుతుంది. ఇక్కడ కూరగాయల సాగుకు అర్జున బాగు అన్నట్టు కనబడుతుంది. రూపాయికి 3 రెట్లు అన్నట్టు కనబడుతుంది. కిలో 600 ఛార్జీ, 50 అదనం అన్నట్టు కనబడుతుంది. అంటే కోడి ధర కిలో 600 కనబడుతుంది. ఇక్కడ ఇంకో ఏళ్ళని చూసుకున్నట్టయితే ఆర్టీసీ కార్గోలో అంకాపూర్ చికెన్ అన్నట్టు కనబడుతుంది. TSRT సరికొత్త ప్రయత్నం సక్సెస్. హైదరాబాద్ నుంచే అధిక ఆర్డర్లు అని కనబడుతుంది. అంటే ఏదైతే మనము మన తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ అంటే నాటుకోళ్ళకి చికెన్ ఫేమస్ అన్నమాట ఆ ప్రాంతం నుంచి ఆర్టీసీ కార్గో హైదరాబాద్కి ఆర్డర్లు హైదరాబాద్కి రవాణా చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే
ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అంకాపూర్ చికెన్కి అన్నట్టు కనబడుతుంది. 600 కేజీ అన్నట్టు ప్రధానంగా ఈ బ్యానర్ ఐటమ్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంకో ఎట్లా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కళ్యాణ వైభోగమే కరోనా కష్టాల్లోనూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని కనబడుతుంది. నీరుటి కంటే ఈసారి 33,000 మందికి అధికం 1.67 లక్షల మందికి ఆడబిడ్డలకు పెళ్లి కానుక అన్నట్టు ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణ పేపర్లో కనపడుతుంది. మనం ఇక్కడ ఇంకో బ్యాండ్ ఐటమ్ చూసుకున్నట్టయితే జూన్లో ఎంసెట్ నెలలోగా తేదీలు ఖరారు, ఆన్లైన్లోనే పరీక్ష ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను నిర్ణయిస్తాం, ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అన్నట్టు ప్రధానంగా కనబడుతుంది. ఇది మనము ఈరోజు చూసుకున్నటువంటి ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు హెడ్లైన్ చూసుకున్నాం. ఇది అండి ఈరోజు గుడ్ మార్నింగ్ ఈ న్యూస్ పేపర్ వార్తా విశేషాలు. రేపటిలో మళ్ళీ కలుపుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.